అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పల్నాడు జిల్లాలో అదరగొట్టారు. తన రాజకీయంతో కూడా అక్కడ ప్రజల మన్ననలు పొందుకున్నారు. తనకున్నటువంటి దాతృత్వంతో పలువురికి సహాయం చేశారు. రాబోయే రోజుల్లో కూడా పల్నాడు రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలంతా కూడా మరి ఆయనకు కృతజ్ఞతలు తెలిపినటువంటి సందర్భం. అంటే నర్సరాపేట పార్లమెంటుకు సంబంధించి సమాచార సేకరణ కమిటీ కన్వీనర్గా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కొంతమంది సాధకులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఆయన గత వారం రోజులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ తిష్టవేసి మరి నర్సరాపేట పార్లమెంటు పరిధిలోనే పెద్దకూరపాడు, అదేవిధంగా చిలకలూరిపేట, నర్సరాపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఇన్ఛార్జీలు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, దీనికి సంబంధించి జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే ఆ కమిటీల్లో పనిచేయాలని ఆశగా ఉంటుందో వారి దగ్గర నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఆయా వారి స్థాయిని బట్టి, వారి పార్టీలో చేసినటువంటి కృషిని బట్టి వారందరూ కూడా మరి బాలినేనికి అక్కడ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళటం, అదేవిధంగా మరి కేంద్ర పార్టీ కార్యాలయం ఆన్లైన్ ద్వారా కేంద్ర పార్టీ కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. ఆఫ్లైన్ ద్వారా వీరి అర్జీలన్నీ కూడా పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వారికి సంబంధించినటువంటి వివరాలు క్రోడీకరించి ఎవరికి ఏ పదవి ఇస్తే బాగుంటుంది అనేది కూడా వారు నిర్ణయించి పార్టీ కార్యాలయంలో కూడా నిర్ణయం తీసుకొని కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేటువంటి సందర్భం. అయితే దీనికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మీడియాతో మాట్లాడుతూ మరి ఈ మధ్యకాలంలో మనం చూసాం పల్నాడు జిల్లాలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాన్వాయ్ కానీ అక్కడికి వచ్చినటువంటి ప్రజలు కానీ, అదేవిధంగా ఓవరాల్గా చూసినట్లయితే రంగా గారి జయంతిలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. బాలినేనిని అక్కడ కలిసేందుకు మరి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు మరి జనసేన పార్టీలో సీనియర్ లీడర్స్, అదేవిధంగా కూటమి భాగస్వామ్య పార్టీలో ఉన్నటువంటి మరి పెద్దలంతా కూడా వచ్చి ఆయన కలిసినటువంటి సందర్భాలు బాలినేని రాజకీయానికి కొత్త అర్థం చూపిస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక సీనియర్ లీడరు ఒక కమిటీలో కానీ ఒక కార్యక్రమంలో కానీ ఇన్వాల్వ్ అయితే ఆ నడ్జ్ ఎలా ఉంటుంది, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని బాలినేని శ్రీనివాసరెడ్డి పల్నాడు అంటే మనకి పార్లమెంటు వచ్చేసరికి నర్సరాపేట పార్లమెంటు పరిధిలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు వారం రోజుల పాటు ఆయన చేసినటువంటి కార్యక్రమాలే నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా మరోవైపు చూసినట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మరి ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కొత్త జిల్లా అధ్యక్ష పదవులకు కూడా నామినేషన్లు స్వీకరణ గడువు పూర్తయింది. ఈరోజు మీడియా సమావేశంలో తదితర విషయాలను కూడా లోకల్గా ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి కన్వీనర్గా ఉన్నటువంటి కిరారి రోసి గారు ఈరోజు మీడియా సమావేశంలో మరి ఆ నిర్ణయాలు వెలువడించడం జరిగింది. రాజకీయంగా కూడా మరి ఎవరైతే పోటీలో ఉన్నారో వారికి మరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా వారికి న్యాయం చేస్తామని ఆయన తెలపడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి పల్నాడులో, కిలారి రోసి గారు ఒంగోలులో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను పురస్కరించుకొని వారికి ఇచ్చినటువంటి అనుభవం, వారికి ఉన్నటువంటి అనుభవం తదితర అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మరి లోకల్గా ఉన్నటువంటి వారి దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించడం జరిగింది. త్వరలో ఒక మంచి శుభముహూర్తాన కొత్త జిల్లా అధ్యక్షులు కొలువు తీరనున్నారని మనం చెప్పుకోవచ్చు.